ఇప్పటి వరకు చైనా ఏం చేసేదంటే అక్కడ ఎంతమంది చనిపోయినా కూడా అందులో 10% మాత్రమే చెప్పేది. అంటే 100 మంది చనిపోతే 10 మంది చనిపోయారని, ₹100 నష్టం వస్తే ₹10 నష్టం వచ్చిందని, ఇలాంటి కళ్ళబుల్లి అబద్ధాలు చెప్పి బ్రతికే ప్రపంచంలో ఒకే ఒక దేశం చైనా ఉంటే, ఇప్పుడు చైనాతో పాటు పాకిస్తాన్ కూడా చేరింది. అంటే పాకిస్తాన్ మామూలుగానే ఒక దౌగుల్బాజీ దేశం. కానీ ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అక్కడ కూడా 47 మంది చనిపోతే 4 చనిపోయారని చెప్తుంది. అంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుండి కొంతమంది చనిపోయినా కూడా చనిపోయినట్లు కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పాకిస్తాన్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో బలూచిస్తాన్ వాళ్ళు, బలూచిస్తాన్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది. ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు సపరేట్గా మాకు దేశం ఇవ్వండి, మమ్మల్ని పాకిస్తాన్ నుండి విడదీయండి అని ప్రపంచాన్ని కోరుతున్నారు. అలాగే పాకిస్తాన్ నేతలతో కూడా వాళ్ళు రోజు విప్లవాత్మకమైనటువంటి యుద్ధాలు చేస్తూ వాళ్ళు చనిపోవడమో లేదా ఇతరులను చంపడమో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వీళ్ళు రహదారిలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ విప్లవం చేసి మొత్తానికి బలోచిస్తాన్ అనేది సపరేట్ దేశం కావాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వాళ్ళు భారతదేశాన్ని కూడా అడుగుతున్నారు. చివరికి నిన్న 4 చంపేశారని పాకిస్తాన్ చెప్పింది, కానీ కాదు, 47 మంది చనిపోయారంట. పాక్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 4 సైనికులు మరణించారని ఇస్లామాబాద్ చెబుతుండగా, BLA మాత్రం 47 మంది సైనికులను తాము మట్టుబెట్టామని బలోచిస్తాన్ పోస్ట్ అయితే ప్రకటించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. ఇప్పటికీ ఈ దాడికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ దాడిని శనివారం బలోచిస్తాన్లోని తుర్బత్ వద్ద నుంచి పాక్ సైనిక కాన్వాయ్ BLAలోని మాజిద్ బ్రిగేడ్కి చెందిన ఆత్మాహుతి దళ యూనిట్ నిర్వహించినట్లు ప్రకటించింది. BLA ప్రతినిధి జైనాథ్ బోలోచ్ మాట్లాడుతూ, బెహ్మాన్ ఏరియా తుర్బత్కు 8 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 5:45కు ఈ దాడి చేసినట్లు వెల్లడించారు. 5 బస్సులు సహా 7 సైనిక వాహనాలతో వస్తున్న కాన్వాయ్పై దాడి చేసినట్లు జైనాథ్ అయితే వెల్లడించారు. ఈ వాహనాలు కరాచీ నుంచి తిరుపతికి ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయానికి వెళుతున్నాయని చెప్పారు. ఈ వాహనాల్లోని సైన్యంలోని వివిధ విభాగాలైన MIM 309, FCP 117, FCP SIU, FCP FC 326 వింగ్, FC 81 వింగ్, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్, ప్రస్తుత పోలీస్ అధికారి జొహైబ్ మొహిషిన్ ఉన్నారు. ఈ దాడిలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని, ఇతర వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఇక సైనిక వాహనం కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఇక తమ ఇంటెలిజెన్స్ వింగ్ అయిన జిరాబ్ సమన్వయం చేయడంతో దీనిని నిర్వహించినట్లు తెలిపారు. తమ దళానికి చెందిన బహర్ అలీ ఈ ఆత్మాహుతి దాడి చేసినట్లు ప్రకటించారు. అతడు 2017లో BLAలో చేరగా 2022 నుంచి మాజిద్ బ్రిగేడ్ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొంది.